మాజీ సీఎం కేసీఆర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిన్నటి సమావేశంలో బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా కేసీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఎల్పీ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటూ మాట్లాడారు. దాంతో పార్టీ పేరును కేసీఆర్ మరోసారి మార్చబోతున్నారా అనే చర్చ మొదలైంది. అయితే గతంలో పార్టీ పేరు మార్పు విషయంలో స్పందించిన కేసీఆర్ ఆ కమెంట్స్ ని కొట్టిపారేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఎలా చూడాలి? నిన్నటి జరిగిన సమావేశంలో కేసీఆర్ 2 సార్లు టీఆర్ఎస్ అంటూ సంబోధించారు. నిజంగానే మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చే ఆలోచన చేస్తున్నట్ట? బీఆర్ఎస్ ఆఫీస్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన టీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అంటూ కూడా ఆ కేసీఆర్ మాట్లాడారు. ఇప్పుడు ఈ మాటలే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా చూసినట్టయితే పార్టీ మార్పు సంబంధించి 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా ఇదే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే తెలంగాణ సంబంధించి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. అయితే ఎక్కడైతే పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ తర్వాత కూడా పార్టీలో ఇదే రకమైన చర్చ కూడా కొనసాగింది. ముఖ్యంగా అసలు టీఆర్ఎస్ అంటే తెలంగాణతో మనకు పేగుబంధం తెగిపోయింది, అందువల్లే ఓటమి పాలయం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే మనం ఎన్నికలకు పోయి ఉంటే ఖచ్చితంగా విజయం సాధించేది అంటూ కూడా చాలామంది నేతలు బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే 2022లో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ మార్చారు. ఆ తర్వాత జనరల్ ఎన్నికలకు కూడా వెళ్ళారు. అయితే ఆ టైంలోనే అంటే ఎన్నికల సంఘం మామూలుగా ఏదైనా పేరు మారిస్తే మళ్ళీ ఆ పేరును 6 సంవత్సరాల పాటు కూడా ఫ్రీజ్లో ఉంచుతుంది. అది ఆ పేరును ఎవరికి కూడా ఇవ్వదు. ఎవరు అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో టెక్నికల్గా ఆ పేరు మార్చడం సాధ్యం కాదు కాబట్టి అప్పట్లో అంతా సైలెంట్ అయిపోయారు. ప్రధానంగా ఎవరు దీన్ని పట్టించుకోలేదు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు కేసీఆర్ ప్రస్తుతం చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వ్యాఖ్యలతో మళ్ళీ కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చుతారా అనే చర్చ అటు సోషల్ మీడియాతో పాటు ఇటు పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కావాలనే మళ్ళీ టీఆర్ఎస్ అని మాట్లాడారా లేకపోతే యాదృచ్ఛికంగా మాట్లాడారా అనేది మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద పార్టీ పెట్టారు. అదే పార్టీ పేరు దాదాపు 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేశారు. అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పేరు మీదనే ఎన్నికలు వెళ్ళారు. 2014లో ఘన విజయం సాధించారు. అదేవిధంగా 2018లో కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఎన్నికలకు వెళ్ళి ఆయన ఘన విజయం సాధించిన పరిస్థితి మనకు కనిపించింది. అత్యధిక స్థానాలు కూడా గెలిచి కేసీఆర్ ఇమేజ్ చాలా అమాంతం కూడా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ 2023 ఎన్నికల వరకు వచ్చేసరికి ఆయన అంటే ఆ ఇమేజ్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనేటువంటి ఒక పట్టుదల కేసీఆర్లో కనిపించింది. ఆయన ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద కొన్నాళ్ళు రాజకీయాలు నడిపారు. ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే 2022లో టీఆర్ఎస్ పేరు కాస్త బీఆర్ఎస్గా ఆయన మార్చి జాతీయ రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మహారాష్ట్రలో, నాందేడ్లో, ఉత్తరప్రదేశ్ ఇట్లా పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు. ముఖ్యంగా ఖచ్చితంగా పోటీ చేయాలి, దేశవ్యాప్తంగా ఎన్నికల్లో చాలా మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని ప్రయత్నం చేసినప్పటికీ 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం మాత్రం తర్వాత ఇక బీఆర్ఎస్ ప్రస్థానం అయితే జాతీయ రాజకీయాల్లో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అప్పుడున్నటువంటి ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం తర్వాత పోస్ట్ మార్టం కూడా పార్టీలో నిర్వహించారు. ఆ క్రమంలోనే చాలామంది లీడర్లు తమ అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుగా మార్చడమే తప్పు, అసలు టీఆర్ఎస్ పేరుగానే ఉంటే ఈరోజు పరిస్థితి ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణతో ఒక పేగుబంధం తెగిపోయింది అంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ నిన్నటి సమావేశంలో టీఆర్ఎస్ అనే పదాన్ని ఉచ్చరించడంతో మళ్ళీ ఈ చర్చ మొదలైంది. కానీ టెక్నికల్గా అయితే సాధ్యమైతే కాదు, అది ఆయన యథాలాపంగా మాట్లాడినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే కొట్టిపారేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.